పెట్టుకోవాలా సాస్ పెట్టుకోపోనా పండుగలగలిగా డబ్బదేవా ప్లీజ్ సాస్ ఇన్నే పెట్టుకో టేకులు తీస్తున్నాం కదా ఈ సాస్ అంతా నేనే నాకేటట్టున్నా ఇక మనం చేయబోయే వీడియో అవసరం ఆగు తెచ్చుకుంటా చూడకు తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుంటున్నావు తీసుకొని వెళ్ళిపోవే క్లోజ్అప్ తీసుకొని నువ్వు కొంచెం ఇటు పెట్టవే క్లోజ్అప్ దాని సైడ్ పెట్టవా ఇట్లా ఏ పెట్టి ఇట్లా దాని సైడ్ పెట్టి ఇట్లా చూసుకోవే అట్లా కాదు నువ్వు అట్లా పెడితే అసలు ఎర్రది కనిపిస్తుంది అర్థమవుతుందిలే నాన్న చూసుకునేసరికి ఖచ్చితంగా మళ్ళీ శాసన కొడతారు పెంచిన క్లోజ్అప్ తీసుకోవచ్చు చూసుకో ఫస్ట్ పిక్చర్ గురించి వెంటనే లైవ్ లో ఇదే చూసుకుంటున్నా సడన్ సడన్ గా చెయ్యకు నేను సంధ్య ఏంటండి ఏం లేదు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు జస్ట్ ఇప్పుడు ఇక్కడనే కలిశాడు భోజనానికి ఇంటికి తీసుకొని వచ్చిన సంధ్య ఇప్పుడు నేను కిట్టి పార్టీకి వెళ్ళే ప్లాన్లో ఉన్నా మాది ప్లాన్ మొత్తం ఫిక్స్ అయిపోయింది నేను ఇప్పుడు బయటికే వెళ్తున్నా ఇంట్లో వంట చేసినా లేదా కూడా అసలు ఏం సంబంధం లేకుండా లంచ్కి తీసుకొచ్చిన అనగానే అయిపోతుందా నాకైతే తెలియదు నేను ఇంట్లో ఏం చేయలేదు మీ ఇష్టం వంట చేసుకోండి వడ్డించుకోండి నేనైతే వెళ్ళిపోతున్నా ఏం లేదు సంధ్య పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటాయి పరిణామాలు అని చెప్పి చూపించడానికి ఇక్కడ తీసుకొని వచ్చినాను అర్థమైందా శాంపుల్ అర్థమైంది కదా లైవ్ లో చూసాను ఇంకా నాకు పెళ్లి వద్దు ఇంకా ఏం కాదు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా అయిపోయి నోడుతో అద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు ఏమండి నేను 2 రోజుల కోసం ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్ చందనకు కూడా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా ఏది నువ్వు లేనప్పుడు కొంచెం తోడుగా ఉండి నన్ను చూసుకోమని చెప్దాం అనుకుంటున్నా నాతో పాటు తోడుగా ఊరికి వస్తుందేమో అని చెప్పని అడుగుదాం అనుకుంటున్నా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్ కావాలట తోడు అబ్బా ఆశ అప్పడం వడ ఆశ దోశ అప్పడం వడ ఏమండి మన ఇద్దరి మధ్య ఈ ప్రేమ ఇంకా బలపడడానికి మన ఇద్దరి మధ్య ఎటువంటి సీక్రెట్స్ లేకుండా ఒకరికొకరు రివీల్ చేసుకుందాం నేను ఇవాళ కొన్ని సీక్రెట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మీరు కూడా ఏమైనా సీక్రెట్స్ ఉంటే నాతో చెప్పండి ఓకే అయితే చెప్పేసే నీ సీక్రెట్స్ ఏమున్నాయా లేదు ఫస్ట్ మీరే చెప్పండి చెప్పాలా ఏం లేదు సంధ్య నేను 10th క్లాస్ చదివేటప్పుడు 8th క్లాస్లో ఒక అమ్మాయి ఉంటుండే ఆ అమ్మాయి మీద నాకు కొంచెం క్రష్ ఉంటుండే చెప్పినా కూడా కానీ తన నుండి ఏ సమాధానం రాలేదు అది ఒక్కటి నీ దగ్గర ఎప్పుడు కూడా దాచిపెట్టాను కానీ అది ఎప్పుడు నా మైండ్లో ఉండిపోతుంది తెలుసా ఆ అమ్మాయి నా యాక్సెప్ట్ చేసిందా చేయలేదా అని నాకు ఇప్పుడు అర్థం కాదు పోన్లే ఇంత నీ సీక్రెట్స్ ఏందో నువ్వు చెప్పు నాకు అసలు ఏ సీక్రెట్స్ లేవండి మీ సీక్రెట్స్ లాగడానికే చిన్న ప్లాన్ చేసిన వర్కౌట్ అయింది ఏంటి 10th క్లాస్ చదివేటప్పుడే 8th క్లాస్ అమ్మాయి మీద క్రష్ ఈ వెదర్ విషయాలు అప్పటి నుంచే ఉన్నాయా ఏం సంధ్య నువ్వు లేడీ డిటెక్టివ్ లాగా అట్లా చేస్తావు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక ట్రాప్ వేస్తావు నన్ను అలా పడేస్తావు ఎలక పనులు వేసినట్టు ఇది కరెక్ట్ గా వస్తుంది ఏమండి ఒక్కసారి జోక్ చదవండి ఒక్క నిమిషం మెయిల్ పెడుతున్నాను ఒక్క నిమిషం ఓహో ఇది ఆల్రెడీ నేను చూసేసాను లేవే కమర్ కూల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి